తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఈస్ పవన్. గత కొద్ది కాలంగా తెలంగాణలో మంచు పొద్దున్నే దుప్పటి కప్పుకినట్టు రాష్ట్రాన్ని కప్పేస్తుంది. అసలు దీనికి గల కారణాలు ఏమిటి? ముఖ్యంగా ఎండాకాలం ఎప్పుడు నమోదవుతుంది, ఎండలు ఎప్పుడుగా వచ్చే అవకాశం ఉంది, ఈ పొగమంచు పొద్దున్నే కనిపించడానికి గల కారణాలు ఏంటి అంటే, ఫిబ్రవరి నెలలో కూడా ఈ విధంగా మంచు కమ్ముకుంటుంది కదా, దానికి కారణాలు ఏంటి చూసుకుంటే, ముఖ్యంగా ఈ నార్త్ సైడ్ నుంచి వచ్చే గాలులు ఏవైతే ఉన్నాయో అవి పొద్దున్నే ఈ గాలులు యాక్చువల్లీ మార్నింగ్ తెలంగాణలో టెంపరేచర్ ఏ విధంగా ఉంటుంది అంటే 14 నుంచి 17 మధ్యలో టెంపరేచర్ ఉంటుంది. సో అదేవిధంగా డే టైంలో ఎంత ఉంటుందంటే 30 నుంచి 33 వరకు వచ్చే అవకాశం ఉంది సూర్యుడు వచ్చిన తర్వాత. అంటే మార్నింగ్ టైంలో ఈ విధంగా ఉండడానికి గల కారణం ఏంటంటే, నార్త్ సైడ్ నుంచి వచ్చే పొడిగాలులు, ఈ హిమాలయాస్ నుంచి తేమ రాదు, ఓన్లీ పొడిగాలులు వస్తాయి. ఇది చల్లని వాతావరణానికి కారణమవుతుంది, ఎక్కువగా చలిని కలిగించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు బంగాళాఖాతం నుంచి వచ్చే గాలులు ఏమేంటి అంటే హ్యూమిడిటీ ఉంటుంది, ఆ తుఫాన్లు ఇవి ఎక్కువగా కలగజేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సముద్రం నుంచి వచ్చే గాలిలో హ్యూమిడిటీ ఉంటుంది. ఈ నార్త్ సైడ్ ఈ పొడిగాలులు, ఈ బంగాళాఖాతం నుంచి వచ్చే చల్లని గాలుల వల్ల ఈ వెదర్ ఫ్లక్చుయేషన్స్ అయ్యి మార్నింగ్ టైంలో మనకి పొగమంచు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. సో అప్పుడు టెంపరేచర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ డే టైంలో ఏమవుతుందంటే, సూర్యుడు వచ్చిన తర్వాత ఆ హీట్కి ఇవంతా హ్యూమిడిటీ మొత్తం అయిపోయి టెంపరేచర్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. సో ఎండాకాలం ఇంకా రాలేదు, ఎండాకాలంలో కూడా ఈ వెదర్ ఫ్లక్చుయేషన్స్ ఈసారి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించడం జరుగుతుంది. సో గణనీయంగా ఈ ఫ్లక్చుయేషన్స్, టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ రావడానికి గల కారణం ఏమిటి అంటే ఇదే మెయిన్. ఈ నార్త్ సైడ్ నుంచి వచ్చే గాలులు కావచ్చు, ఇది బంగాళాఖాతం నుంచి వచ్చే గాలులు కావచ్చు, ఇవన్నీ ఫ్లక్చుయేషన్స్ అయ్యి ఒక దగ్గర ఏర్పడడం వల్ల ఈ తెలంగాణలో ఎక్కువగా ఇలాంటి వాతావరణాలు నమోదవుతుంది. అదేవిధంగా ఏపీలో కూడా సేమ్ ఫ్లక్చుయేషన్స్ ఈ విధంగానే అవుతుంటాయి. బట్ ఈ పొగమంచు కారణమైతే ఇది, ఈ వెదర్ అనేది ఒకేసారి ఇటు హీటు అంటే ఈ వెదర్, ఈ హీటు వల్ల మిడిల్ ఆఫ్ ది టైంలో ఆ తేమ అనేది ఉండడం వల్ల ఈ విధంగా పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇదే దానికి మెయిన్ రీజన్. ఈ విధంగా ఇది ఈ మంత్ వరకే కొనసాగుతుంది, తర్వాత ఆబ్వియస్లీ ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇలాంటి వెదర్ ఫ్లక్చుయేషన్స్ అయితే చూడమని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు